హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిస్టర్స్ టు వైబ్స్. ఈరోజు వీడియోలో కీసరగుట్ట టెంపుల్ గురించి చూద్దాం. ఇక్కడ శివరాత్రి ఏర్పాట్లు హోరాహోరీగా జరుగుతున్నాయి. ఈ టెంపుల్ చాలా ఫేమస్. శివరాత్రి అప్పుడు కార్తీక మాసంలో చాలా బాగా పూజలు చేస్తారు. ఫుల్ రష్ ఉంటుంది. అసలు ఎందుకు ఈ టెంపుల్ ఇంత ఫేమస్ అంటే దీనికి ఒక హిస్టరీ ఉంది. సీతారామ హనుమంతుడు వన విహారముకు వెళ్తుండగా సేద తీర్చుకుందామని ఇక్కడికి వచ్చారు. అదే సమయంలో రాముడికి ఈ ప్రదేశం చాలా బాగా నచ్చి ఇక్కడ శివలింగంని ప్రతిష్ఠించాలని అనుకుంటాడు. మహర్షులను అడిగి ఒక సుముహూర్తాన్ని నిశ్చయించారు. ప్రతిష్ఠించవలసిన శివలింగంను తీసుకురావటం కోసం హనుమంతుడిని కాశీ పంపిస్తారు. కాశీలో లక్షలాది శివలింగాలను చూసాక ఏ లింగం తీసుకురావాలో అర్థం కాక 101 లింగాలను పట్టుకొని ఆకాశ మార్గంలో బయలుదేరుతాడు. ఈలోపు సుముహూర్తం దాటిపోతుందని సీతారాముడు కలిసి ఈశ్వరుడికి ప్రార్థిస్తే ఈశ్వరుడు శివలింగ రూపంలో దర్శనమిస్తాడు. అలా దర్శనమిచ్చిన శివలింగంని ప్రతిష్ఠిస్తారు. అదే సమయంలో హనుమంతుడు రాముడి దగ్గరికి వచ్చి, స్వామి నేను 101 లింగాలు తీసుకొచ్చి మీకు నచ్చింది ప్రతిష్ఠించుకోండి, మిగతావి కాశీలో వదిలేసి వస్తా అని అంటారు. అప్పుడు రాముడు జరిగిందంతా చెప్తాడు. హనుమంతుడు నేను తీసుకొచ్చిన 101 లింగాలలో ఒకటి కూడా ఉపయోగపడలేదని కోపంతో తీసుకొచ్చిన లింగాలన్నీ విసిరేస్తాడు. అలా విసిరేసిన లింగాలన్నీ ఇప్పటికీ కూడా ఉంటాయి. మనము వెళ్ళినప్పుడు చూడొచ్చు. ఇక్కడ చాలా మంది ఫుడ్ ప్రిపేర్ చేసుకొని కూడా తింటున్నారు. ఫ్రెండ్స్తో అయినా ఫ్యామిలీతో అయినా ప్లాన్ చేసుకుంటే మాత్రం ఫుల్ డే ఇక్కడే ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.